మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ విధానానికి స్వస్తి పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి బంగారు బాటలు వేశారని వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా సామాజిక పెన్షన్ల నగదు పెంచి ప్రజల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. కారణం ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సగర్వంగా ప్రకటించిన తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం ఆరంభించారు. ఈరోజు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ రంగం ముందుకు పోయేదానికి అవసరమైనటువంటి ఇసుకని ఉచితంగా ఇవ్వడం ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆడబిడ్డ నిధి కింద ప్రతి స్త్రీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి ₹1,500 ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఈ సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా లోటు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీగా తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సైకో అనే పదం కూడా చాలుదేమో, ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్లో ఏదన్నా వార్డు ఉంటే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసి 22 రోజులు అయింది. 22 రోజులకే ఆ పథకం ఏమైంది, ఈ పథకం ఏమైంది, ఈ పథకం ఏమైందని మాట్లాడుతున్నాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందా? అసలు నువ్వు ఎవరన్నా అసలు అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియలేదు. నువ్వు అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం మాకు పట్టిన దౌర్భాగ్యం. అలాగే ఒక పార్టీకి నువ్వు అధ్యక్షుడిగా ఉంటావు, దానికి ఆ పార్టీకి పట్టిన దౌర్భాగ్యం. దాన్ని ఆ పార్టీలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆలోచించుకొని ఆ పార్టీని భూస్థాపితం చేస్తే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోదని చెప్పి నేను తెలియజేయడం. ఇకపోతే మన ఉదయగిరి ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ కాకర్ల సురేష్ గారు ఇప్పుడిప్పుడే రాష్ట్రమంతా తిరుగుతూ మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో శ్రమపడుతూ వాళ్ళ స్నేహితులందరితో విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎన్ఆర్ఐస్ ద్వారా ఎలా పెట్టుబడి తీసుకురావాలి, వాళ్ళ స్నేహితుల్లో ఉన్న ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులని ఎలా ఇక్కడికి తీసుకురావాలి, మెయిన్గా ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీని పెంచాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికోసంగా అప్లాంట్ ఏరియా అయినటువంటి గుడిగుంటపాడు, ఉదయగిరి ఈ ప్రాంతాలలో ఖాళీ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ఏమిటి అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా సేకరించి దానికోసంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ తెలియదు జనాలకి, చెప్పాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏం ఊరకలేడు, ఇదే పని మీద ఉన్నాడు. అభివృద్ధి అనేది వింజమూరు మున్సిపాలిటీ చేయడానికి కూడా నారాయణ గారితో మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆయన్ని ఒప్పించడం జరిగింది. కాకపోతే ఇక్కడ పంచాయతీలో రిజర్వేషన్ చేయాలని కొంత సమయం తీసుకొని ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకెళ్తాయి. అలాగే
ట్యాంకులకి నీళ్లు వస్తాయి, 2 ట్యాంకులకి నీళ్లు ఇచ్చేటట్టు చేసే పథకాన్ని కూడా ఆయన ఆల్రెడీ ఎస్సీతో సిటీతో మాట్లాడటం జరిగింది. దానికి అనుగుణంగా నెక్స్ట్ చర్యలు, ఆర్థికపరమైన చర్యలు, దాన్ని ఆర్థిక శాఖలో దాని అప్రూవల్స్ తీసుకురావడం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చూసుకుంటున్నాడు. ఈ విధంగా ఈ 3 అభివృద్ధులు కూడా పాటుపడుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వింజమూరు మండల ప్రజలకి, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నాను, మీ నాయకుడిని మీరు వదిలించుకుంటే తప్పకుండా మీ పార్టీ నిలబడదు. మీ నాయకుడు అనేవాడు అసలు ఇంత అధ్వాన పరిపాలన 75 సంవత్సరాల భారతావని చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఒక పూర్తి కాలాన్ని, ఒక 5 సంవత్సరాల కాలాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన దౌర్భాగ్యం. అటువంటి దౌర్భాగ్యాన్ని మీరు పార్టీకి అధ్యక్షుడిగా పెట్టుకుంటే మీకు కూడా దౌర్భాగ్యం పట్టింది కదా, మీరు చూశారు. ఎక్కడన్నా తెలుసుకొని ఆ విషయం కబుర్ల నుంచి బయటికి రమ్మని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నారు. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండెని